హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా. మరి ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. హైదరాబాద్లో ఫేమస్ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. బావిలో దొరికిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. బల్కంపేట పేరు ఎలా వచ్చిందంటే, బల్కంపేట రాజా శివరాజు బహదూర్ అనే రాజు సంస్థానానికి బేహల్ ఖాన్ గూడ ప్రాంతానికి ఉన్న పేరు రాను రాను తర్వాత బల్కంపేటగా పిలవడం జరిగిందనమాట. దాదాపు 700 సంవత్సరాల ఏళ్ల కాలం నాటి గుడి హైదరాబాద్లో ఏర్పాటు కూడా కాలేదంట అప్పటికి. అన్నట్టు అప్పుడు బల్కంపేట చుట్టుపక్కల అంతా వ్యవసాయం చేస్తూ మొత్తము ఉండేదంట. అప్పుడు అక్కడ గ్రామము ఒక రైతు బిడ్డ వ్యవసాయం చేస్తూ నీళ్ల కోసం బావికి ఏర్పాటు చేయాలని తవ్వుతూ ఉండగా ఒక బండరాయి అడ్డు వచ్చిందంట. అప్పుడు అంట మొత్తం తీసి చూస్తే అది అమ్మ విగ్రహం ఉన్నదంట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ రైతు శివశక్తులను పిలిపించి చూస్తే అమ్మకు ఇలానే ఇక్కడే ఉండడం ఇష్టమని చెప్పారంట వాళ్ళు. ఇంతకాలానికి రేణుక ఎల్లమ్మ తల్లి మహిమలు మొత్తము అందరికీ కొంచెం కొంచెంగా అంత స్ప్రెడ్ అవ్వడం తెలిసిందంట. చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించడం వల్ల అమ్మ మహిమలు అందరికీ తెలిసి ఇంకా టెంపుల్కి రావడం స్టార్ట్ చేశారంట. ఇక అప్పటి నుంచి అమ్మకి ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అమ్మకి టెంపుల్ని చిన్నగా కట్టి స్టార్ట్ చేశారంట. ఇంకా ఆ ప్రాంతానికి బల్కంపేట అని పేరు వచ్చిందంట అప్పటి నుంచి. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అండి హైదరాబాద్లో, బల్కంపేట ఎల్లమ్మ తల్లి. మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.